హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందంట. ఆ పెద్దమ్మకు 4 కూతుళ్ళు ఉన్నారు. ఆ కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తాను దాచుకున్నవి తలో కాస్త పంచిపెట్టి వారికి పెళ్లి చేసింది. అన్ని ఇచ్చేయగా తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కాబట్టి అల్లుళ్ళు మంచి వాళ్ళు రావడంతో ఒక్కో కూతురి ఇంట్లో 3 నెలలు ఉండేది. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. పెద్దమ్మకు పంట వార్పు పనిలేదు కాబట్టి హాయిగా గడిచిపోయేది. ఒకసారి పెద్దమ్మ కూతురింట్లో 3 నెలలు ఉంది. పెద్ద కూతురు అన్ని వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒకరోజు రెండో కూతురింటికి బయలుదేరుతున్నప్పుడు మధ్యలో ఒక అడవి వచ్చింది. ఆ అడవి గుండా పెద్దమ్మ చకచక నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఆ పెద్దమ్మను ఒక పిల్లి చూసింది. నిన్నిప్పుడు నేను తినేస్తాను అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసి చెమటలు కూడా పట్టేస్తున్నాయి. పెద్దమ్మ తెలివైంది, యుక్తి కలది కాబట్టి కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది, పెద్ద పులి, నేను చాలా ముసలిదాన్నైపోయాను, బాగా చిక్కిపోయాను, నా ఆరోగ్యం అస్సలేం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురింటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, అక్కడ ఒక 10 రోజులు ఉంటాను. రెండో కూతురు చాలా మంచిది. నా కోసం బూరెలు చేస్తుంది, గారెలు చేస్తుంది, సున్నుండలు చేస్తుంది. అవన్నీ తిని బాగా బలిసి వస్తాను, అప్పుడు తిందుగాని అంది పెద్దమ్మ. పెద్ద పులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి వదిలిపెట్టేసింది. పెద్దమ్మ రెండో కూతురింటికి వెళ్ళింది. 10 రోజులు అయ్యింది, 15 రోజులు దాటింది, నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా? ఇదే దారి కదా, ఈ దారిలోనే వస్తుంది కదా, అప్పుడు చెబుతాను దాని పని అని కాచుకొని కూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అచ్చట గడిపింది. ఇక బయలుదేరవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా మరి. అందుకని బయలుదేరే రోజు దగ్గర పడింది పెద్దమ్మకి. పెద్దమ్మ రెండవ కూతుర్ని పిలిచి పులితో జరిగిన గొడవ అంతా చెప్పింది. పెద్దమ్మ కూతురు పెద్దమ్మ కన్నా తెలివైంది. అమ్మని కాపాడాలని బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాణ తెచ్చి బాణలో పెద్దమ్మను కూర్చోబెట్టి మూత పెట్టి మూతకు ఒక గుడ్డ కట్టింది. దొర్లించి వదిలిపెట్టేసింది. బాణ దొర్లుతూ పోతా ఉంది. బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు అనుకుంది. బాణ బాణ దొర్లు అంటూ పాడుకుంటుంది. బాణ అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి ఎక్కడా లేని కోపం వచ్చింది. బాణను కాలుతో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాణ డామ్ అని పగిలిపోయి ముక్కలయ్యింది. పెద్దమ్మ భయపడింది. పెద్దమ్మకి భయం వేస్తుంది. నిన్ను ఇప్పుడే తింటాను అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణికి పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుని మళ్ళీ కాస్త ఆలోచించి, పెద్ద పులి చాలా అలసిపోయాను, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. పక్కనే చెరువు ఉంది కదా, అందులో స్నానం చేసి బాగా నాని వస్తాను, అప్పుడు నన్ను తిందువు గాని అంది పెద్దమ్మ. పులి మళ్ళీ నా ముందే ఉంటుంది కదా, ఓకే వెళ్ళు, స్నానం చేసి త్వరగా రా, నేను ఇక్కడే గట్టు మీద ఉండి చూస్తాను అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయింది, 2 గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఇంకా ఆకలి కూడా పెరిగిపోతుంది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది, కానీ పట్టించుకోలేదు. ఏమైనా సరే పులి పెద్దమ్మను తినాలనుకుంది. పులి చెరువులో దిగి పెద్దమ్మ దగ్గరికి వెళ్లి పెద్దగా అరిచి పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువగా ముందే ఆలోచించింది. 2 కుప్పట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. పులి కళ్ళు కనబడక కేకలు పెట్టింది. చెరువులా గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడుచుకుంటూ 3వ కూతురింటికి చేరుకుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనం ఉపాయంతో బతకాలి, తెలివిగా మసలడం నేర్చుకోవాలి.
సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.